నా కామెడీ షో. మా తరపు నుంచి రాబోతున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. మరి ఏంటి కాన్సెప్ట్ ఏంటి? పక్కనున్న ఇంటి వాళ్ళ మీద అసలు వాళ్ళ ఇంట్లో ఏమున్నాయి, ఏం సామాన్లు ఉన్నాయి అని చెప్పి కుళ్ళుకునే బ్యాచ్ ఉంటారు చాలా మంది. అవును. అలాంటి వాళ్ళు ఎదురైతే ఎలా ఉండబోతుంది చూపించడానికి వచ్చేస్తున్నారు మన టీం. వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. అయితే ఎక్కు మరి పందిరి మంచం, త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం. ఏవండి, ఇప్పుడు సినిమాలలో హీరోయిన్ కోసం హీరో ఫైటింగ్ చేస్తాడు కదా, నా కోసం మీరు చేస్తారా? ఒక్కరితో చేస్తే ఫైటింగ్ అంటారు, ముగ్గురితో చేస్తే దాన్ని యుద్ధం అంటారు. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. ఈ ఇంట్లో మనం ఇద్దరం ఉన్నాం కదా, 2 సంవత్సరాలు తిరిగే లోపు నలుగురం అవ్వాలి. వీళ్ళందరికీ 2 సంవత్సరాలు టైం పడుతుందేమో, నాకు 2 గంటలు చాలు. ఎలా అండి? మా అమ్మ నాన్న ఫోన్ చేస్తా, వెంటనే వస్తారు. సముద్రంలో తిమింగలాన్ని చేసుకుందాం అనుకున్నా, చెరువులో ఈ పీతం చేసుకోవాల్సి వచ్చింది. ఈ పీత గురించి రొయ్యే చెప్పాలి మళ్ళీ. ఎక్కువ మాట్లాడకండి, అర్థమవుతుందా? ఏవండి, అక్కడ అమ్మాయిలను అబ్బాయిలను చూస్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుందండి. అమ్మాయిల ప్రేమ గొప్పదా, అబ్బాయిల ప్రేమ గొప్పదా? అబ్బాయి ప్రేమ ఆకాశం లాంటిది, ఎప్పుడు ఒకేలాగా ఉంటది. మరి అమ్మాయిది చుక్క లాంటిది, రాత్రి వచ్చి తెల్లారి వెళ్ళిపోద్ది. ఇప్పుడు చలికాలం కదా, చలికాలంలో మా అమ్మాయిలందరూ స్వెటర్ వేస్తారు, రగ్గులు వేస్తారు. మరి మీరేమేస్తారు? మేము ఒక్కటే వేస్తాం. 90 సరే కానీ రేపు మా ఫస్ట్ నైట్ కదా, నీకు 100 కేజీల మల్లెపూలు. 100 200 కేజీలు కావాలి. 20 కేజీల హల్వా. 40 కావాలి. చీమలు వచ్చి కొరుకు తింటాయి. ఆ చీమలు కొరికినప్పుడే సటుక్క నేను వెళ్ళి తీసుకొస్తా, ఓకేనా? నీ కుప్పులో ఉన్న మల్లె తోట పూయిస్తా ఈ పూట, నీ పెదవిలో ఉన్న చెరుకు తోట పండిస్తా ఓ చోట. అమ్మాయిలకి ఎక్కువ కోపంగా ఉంటుందా, అబ్బాయిలకి ఎక్కువ కోపంగా ఉంటుందా? అమ్మాయిల రోషన్ సూపర్ అబ్బా, అబ్బాయిలు వేస్ట్ ఈ విషయం. ఎందుకు? పిల్లలతో గొడవ వచ్చింది అనుకో, పిల్లలు 4 రోజులు మాట్లాడటం మానేస్తుంది. అదే మగోడి కోపం వచ్చింది అనుకో, రాత్రి అయ్యేసరికి మాట్లాడాలి. ఎందుకు? తప్పదు. సర్లే కానీ ఏమండి, ప్రతి పెళ్లి చూపుల్లో అమ్మాయి ఇంటికి అబ్బాయి వెళ్తాడు కానీ అబ్బాయి ఇంటికి అమ్మాయి ఎందుకు రాదు? ఇప్పుడు శ్మశానం దగ్గరికి శవం వెళ్ళాలి, శవం దగ్గరికి శ్మశానం రాకూడదు. ఏమండి, మీరు నాకు పెళ్లికి ముందు ఏం చెప్పారు? ఆర్టిస్ట్ అని చెప్పారు. నాకు ఎందుకో మీలో నవరసాలు చూడాలనుకుంటున్నా. ఒక రసం అడుగు. హాస్యం. అది హాస్యమ్మా. మీలో జాలి కనికరం అలాంటి లేవు. లేదు. ఒక్కసారి అండి రుద్ర రూపం చూపించండి. వెనకరా చూపిస్తా. నంబర్ 1 బుల్‌షిట్ గాయ్. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం. హాయ్ అండి. హాయ్ అండి. మీరేంటి ఇక్కడ? ఎవరు మీరు? పక్కింట్లో దిగామక్క. కొత్త కాపురమా? కొత్త కాపురం. ఇంకేం కాలేదు. కొత్త కాపురం కదా. ఓ, కొత్త కాపురమా? సర్లే కానీ మా ఆయన ఏదో నాకు సర్ప్రైజ్ ఇస్తా అన్నాడు. మొగుడు తీస్తే గాడ్ అంటావేంటే? గాడు కొనలేదు, నేను కొన్నా. ఏమండి, ఎంతండి టీవీ? ఎంతో కొంతనే. ఏమండి, ఈవిడి మన పక్కింట్లో ఉంది పాపం. మీకు ఒక విషయం తెలుసా? పిచ్చిది, నోట్లో వెళ్ళిపెట్టిన కొరకు. మొక్కం చూస్తే చూడండి, ఇది సిటీ, జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ప్రాబ్లమ్ వస్తున్నా చెప్పండి. చూడండి టీవీ, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి మా ఇంట్లో టీవీ చూడండి. నైట్ టైం అయినా పర్వాలేదు. నీకే ఉంది టీవీ, వేరే వాళ్ళకి లేదారా టీవీ? ఒక్కరికే ఉన్నట్టు మాట్లాడుతున్నావు. టీవీ ఉంటే మడిచిని ఇంట్లో పెట్టుకో, అంతేగాని టీవీ ఉంది అందంగా ఉంది నైట్ టైం చూడడానికి రా, పగల టైం చూడడానికి రానంటే పలగొడతా. ఏమండి చెప్పండి. అది నన్ను తెచ్చుకున్నాడంట టీవీ, నేను రావాలంట. ఏ మా ఆయన లేడా? ఎక్స్క్యూజ్ మీ, టీవీ కనెక్షన్ ఏడ పెట్టాలి? ఏడ పెట్టాలి? ఎక్కడ పెడితే
బాగుంటది? కార్నర్ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది గిన్నె. కార్నర్ పెడితే బాగుంటుందా? కార్నర్ పెడితే బాగుంటుందా? వాళ్ళు టీవీ తీసుకొని నాకు మండుతా అంటే మళ్ళీ వచ్చి కనెక్షన్ ఏడబెట్టాలి, ఎన్లో దొరగొట్టాలి, నన్ను అర్థమేంద్రా నువ్వు? టీవీ లేకపోతే లేదని చెప్పాలా, కనెక్షన్ పెట్టిన కొట్టద్దు ఇట్లా. నాకు టీవీ లేదని చెప్పేసి అంత మాట అంటాడా వాడు? ఏమైంది 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 ఏమైంది? పక్కింటోడు టీవీ తీసుకొచ్చుకున్నాడండి. నైట్ నాకు అర్థం కాలేదు. ఏమండి ఏమైంది? రమ్మన్నాడండి. నిన్ను రమ్మన్నాడా? రే భాస్కర్ రారా. మా యావిని రమ్మన్నారు సార్. టీవీ కొనుక్కున్నా, కొనుక్కున్నారు. చూడడానికి రమ్మన్నా. తప్పే ఉంది. ఈ రోజు నా దగ్గర టీవీ లేదని టీవీ చూడడానికి రమ్మన్నాడు. ఓకే. రేపు వాళ్ళ పెళ్ళం పుట్టింటికి వెళ్తుంది. నా పెళ్ళం లేదు రమ్మన్నాడు. ఏయ్! నా పెళ్ళం లేదు నువ్వు రమ్మంటాడండి వాడు. చూడడానికి మంచి వ్యక్తిగా ఉన్నాడు, ఎందుకంటాడు? వెళ్ళి కొట్టండి వాడిని. యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. నాటకాలు ఆడుతున్నావా? అది కాదండి, పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నావా? నేను మీ ఆవిడ ఏం అనలేదండి. ఏయ్, మరి ఆనందం ఎందుకు వస్తాడు? ఏమండి? మీ ఆవిడ ఇష్టం వచ్చినట్టు ఎగిరెగిరి కొడుతుందండి. Game up, game up. సరే టీవీ లోపల టీవీ ఏదండి? ఏంటే మొత్తం అన్ని ఛానళ్ళు ముక్క ముక్కలుగా వచ్చాయి. ఇంకోసారి పక్కినంతా మాట్లాడి చంపేస్తా. ఇల్లుడు ఇల్లు టీవీ అతికించుకొని వస్తా నేను. ఈ రోజు నుంచి దాంతో నేను మాట్లాడను. ఏవే ఏవండి రేపు మా అన్న వదిన వస్తున్నారు. మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ వండు. ఎవ్వరితో గొడవ పెట్టుకోకు. ఏవండి మల్లెపూలు అది అది రేపు చూసుకున్నాను, రేపు చూసుకున్నాను. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. మాట్లాడుతున్నావేంది? నువ్వు నాతో మాట్లాడుకో. ఎందుకు అక్క? మా ఆయన ఇష్టం వచ్చినట్టు కొట్టు. రాత్రి ఆ మూలను కూర్చొని కుక్క పిల్ల ఏడ్చాడు. అక్క నాకు అప్పుడప్పుడు హెల్త్ బాగోదు అక్క. అయ్యో హెల్త్ బాగాలేదా చెల్లి? నాకు ఫ్రిడ్జ్ ఇప్పుడు గాడ్ అంటారు, తర్వాత నాకు ఇంత రాడ్ అంటారు. ఏమండి? బావగారు నిన్న గొడవ మర్చిపోండి. చెల్లు సరే, మీకు ఎప్పుడైనా ఐస్ గడ్డలు కావాలంటే మా ఇంటికి రండి. పాపం మీ ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు, ఏసీ లేదు, టీవీ లేదు. అంటే ఇది ఎప్పుడు చల్ల నీళ్లు తాగలేదు, ఐసు గడ్డలు చూడలేదు. ఎప్పుడు చల్ల నీళ్లు చూడందా లెక్క కనిపిస్తున్నా మీకు? నేను ఎట్లా అన్నది- కనిపిస్తున్నాను మీకు? మేము కూడా ఫ్రిడ్జ్ కొనుక్కో. అసలు మీ ఫ్రిడ్జ్ ఎంతండి? అది ఇంత ఉంది అంతే. గడ్డు కావాలా? నాకు ఇచ్చింది నీకు సంగ కావాలా? ఇంకొకసారి దాంతో మాట్లాడవ చంపేస్తాను. అయ్యో పైపో. ఏమైంది మళ్ళీ కొట్టాడండి. అని పిలువు. ఏయ్! అరే భాస్కర్ రారా బయటికి. ఎలా మొట్టవచ్చా? మీకు స్తోమత ఉంది, మీరు కొనుక్కున్నారు. మేము ఏదో కొనుక్కోలేదని అవమానిస్తారేంటండి? మొగుడు వీడు నీతి న్యాయం చెప్పాలి. ఎంత ఎక్కువ మాట్లాడతావు? నా జుట్టు పట్టుకుంటావా నువ్వు? ఏమండి? ఆపండి ఆపండి ఆపండి. గొడవలు వద్దు. కాంప్రమైజ్. నేను డ్యూటీకి వెళ్తున్నా, దయచేసి ఏ పక్కింటోడితో గొడవ పెట్టుకోకు. అంటే నేను ఏమనుకుంటున్నాను? నేను గొడవ పెట్టుకుని దాన్ని కనిపిస్తున్నా? నాకు నోరుంది అనుకుంటారా? ఒట్టే నువ్వు గొడవ పెట్టుకోనని. ఎవరితో గొడవ పడా? నిజంగా ఇంట్లోకి బయట కూడా పోను. నా మీద ఒట్టు. నీ మీద సస్తే పో. నేను సాయంత్రం తొందరగా వస్తా, ఓకేనా? సరే ఏమనుకుంటున్నా అసలు? నేను ఎందుకు గొడవ పడతా? నాకేం అవసరం ఈ పక్కింటి వాళ్ళతోటి? ఎక్స్క్యూజ్ మీ, ఏసీ వాషింగ్ మిషన్ ఏదో పెట్టాలి. అరే నాకు అర్థం కాదు. ప్రతిసారి వాళ్ళ వస్తువులని నా ఇంట్లోకి ఎందుకు తీసుకొస్తారా? ఆంటీ 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 లేదు ఆంటీ లేదు. ఇక్కడ నుంచి పోరా, ఇక్కడ నుంచి. ఇవన్నీ లోపల కొట్టావంటే వాళ్ళ వస్తువులు మన ఇంట్లోకి ఎందుకంటే? ఆఫ్టర్ ఆల్ అవి వాళ్ళ వస్తువులు కాదే, మనయే. ఖతం, బాయ్ బాయ్. 2 లక్షలు పెట్టి ఈఎంఐలో మరీ కొన్నాను నేను. వాళ్ళ ఉండే. జనాలకు మెసేజ్ ఇవ్వాలి, మీకు స్తోమత ఉంటే కొనుక్కోండి, లేదా వదిలేయండి. అంతేగాని ఇలా పక్కింటోళ్ళ మీద పడి ఏడిస్తే ఇలాగే అవుద్ది. గుడ్ మెసేజ్. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది స్కిట్? బుల్లెట్ భాస్కర్ గారు బాగుంది. మీకున్న ఆర్టిస్టులతో ఎంత టాలెంట్ రాబట్టాలో అంతా తీసుకొచ్చి స్కిట్లు చాలా బాగా చేస్తున్నారు. కథ స్టోరీ నడిపిస్తున్నారు. మంచి ఎండింగ్. భాస్కర్ గారు బాగా చేశారు, చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్.
ఖుష్బు మ్యామ్ ఎలా అనిపించింది స్కిట్? భాస్కర్ గారు నిజంగానే మీ స్కిట్ లో ఉండే ఆ ఎనర్జీ, ఆ రియాలిటీ ఇంకా ఏ స్కిట్ లో రాదు. అందరు పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. వర్ష, ఫహీమా, మీరు అండ్ నరేష్, వెరీ నైస్. అండ్ థ్యాంక్ యూ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్.